ఎలా ఉన్నారు అందరూ? సో ఈరోజు వచ్చేసి నేను మీతో కజ్జికాయలు రెసిపీ షేర్ చేసుకుంటాను. చాలా సింపుల్ ప్రాసెస్ అండి. సో ట్రెడిషనల్ పిండి వంట. దానికోసం ఫస్ట్ మైదా కావాలి. దానిలో కొద్దిగా సాల్ట్ అండ్ ఆయిల్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. వాటర్ కలుపుకుంటూ మిక్స్ చేసుకోవాలి. చపాతీ పిండిలా కలుపుకోవాలి. సో కొద్దిగా వాటర్ యాడ్ చేస్తూ మనకు చపాతీ పిండిలా కలుపుకోవాలండి. సో పిండి కలిపేసుకున్నానండి. ఇప్పుడు స్టఫింగ్ రెడీ చేద్దాం. స్టఫింగ్ కోసం ఎండు కొబ్బరి తీసుకున్నానండి. ఒక చిప్ప తీసుకొని తురిమేసుకుంటున్నాను. సన్నగా తురుముకోవాలి. సో చూసారా, ఇలా సన్నగా తురుముకోవాలి. సో తురిమేసుకున్నాను. సో గిన్నె తీసుకుంటున్నానండి. దానిలో ఒక గ్లాస్ కొబ్బరి తురుము వేసుకున్నాను. అండ్ సేమ్ గ్లాస్తో షుగర్ యాడ్ చేసుకుంటున్నాను. సో ఈక్వల్గా తీసుకోవాలి కొబ్బరి తురుము అండ్ షుగర్. దానిలో ఎలైచీ పౌడర్ యాడ్ చేస్తున్నాను. 2 ఎలైచీలు దంచేసుకున్నానండి. సో ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి. సో మన స్టఫింగ్ రెడీ అయిపోయింది. సో పిండిని మనం చిన్న బాల్స్గా తీసుకోవాలండి. మనం పూరి ఎలా చేసుకుంటామో, ఎంత తీసుకుంటామో అంత తీసుకోవాలి. అండ్ చిన్నగా రుద్దేసుకోవాలండి. పూరీస్ చిన్న పూరీస్ ఎలా రుద్దుకుంటామో అలా రుద్దుకోవాలి. అండ్ స్టఫింగ్ దాంట్లో పెట్టుకోవాలండి. పెట్టేసుకొని మనం ఇలా ఫోల్డ్ చేసేసుకోవాలి. సైడ్స్ అంతా ప్రెస్ చేసుకొని మనము హ్యాండ్తోనే డిజైన్ లాగా పెట్టేసుకోవచ్చు. సో మనకు కజ్జికాయలకి మామిళ్ళు ఏం అవసరం లేదండి. కొంతమంది మామిళ్ళు అవి యూజ్ చేస్తుంటారు కదా, అలా కాకుండా ఇలా ట్రై చేయండి. సో మనము స్టఫింగ్ పెట్టేసుకొని సైడ్స్ అంతా ఒత్తేసుకుంటున్నాం. అండ్ సైడ్ అంతా ఒత్తేసుకున్న తర్వాత ఇలా ఇలా మనం ఫోల్డ్ చేసుకుంటూ ఉంటే మనకు ఒక డిజైన్ వచ్చేస్తుంది ఎడ్జ్లో. సో చూసారా, సింపుల్గా రెడీ చేసుకోవచ్చు. సో అన్నీ ఇలానే చేసుకోవాలండి. సో డీప్ ఫ్రైకి ఆయిల్ వేట్ చేసుకోవాలి. వేట్ చేసుకున్న తర్వాత మనం రెడీ చేసుకున్న కజ్జికాయలు దానిలో వేసుకోవాలి. సో మనకి ఇవి గోల్డెన్ బ్రౌన్ రావాలండి. సో తిప్పేసుకోవాలి. ఒక 2 మినిట్స్ ఉంచుకొని తిప్పేసుకుంటే సరిపోతుంది. సో చూసారా, రెడీ అయిపోతున్నాయి మన ట్రెడిషనల్ కజ్జికాయలు. సో చాలా టేస్టీగా ఉంటాయి. తప్పకుండా ట్రై చేయండి. మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.